శాపం ఏంటో తెలియట్లా. జీవితం నన్ను సముద్రం నుంచి దూరం చేసింది. అయ్యయ్యయ్యయ్యా, ఏంటి ఎప్పుడు చూసినా సముద్రం, నీరు, చేపలు అంటూ అంతలా ఏముంది మీ ఊర్లో? పని. అంతేనా? మా ఊళ్ళో కూడా అందరూ పొలాలకు పోయి పని చేసుకుంటారు. ఇది వేరే పని, నీకు అర్థం కాదులే. మామరే, నీతో నేను కలిసాక చేసిన మంచి పని ఈ చుట్టాలు వాడు చేసుకోవడమే. చాలా బాగుంది. అదిరింది కదా. మా ఊరు స్పెషల్. నాకున్న ఒకే ఓదార్పు, వారానికి ఒకసారి నేను పనితో మాట్లాడతాను. ఆ రోజంతా నేను సంతోషంగా ఉంటాను, ప్రశాంతంగా నిద్రపోతాను. మెల్లమెల్లగా ఆ ఊరు అలవాటైంది, మనుషులు అలవాటయ్యారు. అందరూ మనలాంటి వాళ్ళే కదా. 2 ఏళ్ళు ఎలాగో వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను నా ఊరికి వెళ్ళబోతున్నాను. నా పనిని చూడబోతున్నాను. నా సముద్రపు తల్లి ఒడిలో నిద్రపోతాను. మరియా, పని ఎలా ఉన్నావేంది? నువ్వు? ఇప్పుడే బాగున్నాను. ఇంకా ఒక్క వారమే మరియా. బా, ఈ 2 ఏళ్ళు ఎలాగోలా వెళ్ళిపోయాయి పని. కానీ ఈ వారాన్ని తలుచుకుంటేనే చాలా దిగులుగా ఉంది. నువ్వు చెప్పేశావు, నేను చెప్పలేదంతే. వచ్చేస్తా పని. ఆ సముద్రపు గాలి, ఉప్పు నీరు, నాతో నువ్వు. వచ్చాక ముందు నీ చేతి పులుసನ್ನು తినాలి పని. తప్పకుండా. అన్నట్టు నేను చివరిగా పంపించిన లెటరు 53వ లెటరు అందింది. అది అందింది. హే, ఇంతకు మించి ఇంకేం పంపించేకే? అన్నీ వచ్చాక చూసుకుందాం. అలాగా? మరియా, యేసు పదో నువ్వు వస్తున్నావు తెలియగానే ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్ళాడు. నీకు కోటు కుట్టించడం ఒక్కటే మిగిలింది. అయ్యో, యేసు దానికి చెప్పు. 2 ఏళ్లలో సైజులన్నీ మారిపోయాయి, వచ్చాక చూసుకుందాం అని. నేను వాటేసుకునే సైజులోనే ఉన్నావుగా. నా దగ్గర చిల్లర అంతే ఉంది. డ్యూటీకి ఒకటి వెళ్ళాలి. పెట్టేనా? పెట్టేనా? ఏ మరియా, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా. సరే, ఉంటాను. I thought big road, tall building, big building, like Dubai. Desert. No Dubai. Desert. Through. ఇది దుబాయ్ అనుకుంటున్నాడు రా. రే, ఇది దుబాయ్ కాదు, ఆఫ్రికా. 2 ఏళ్ళు దోలు తీరిపోయింది. ఇప్పుడేగా వచ్చాడు. పోను తెలుసుద్ది. ఏ బాసు గుండు, ఏదో ఒక తెలుగు పాట పుట్టు. అరే నహీ చాచా, హిందీ గానా లగానా. ఏంటి హిందీ పాట? మాకు పోటీగానే కదా షారుఖ్ ఖాన్ పెట్టి రావణ్ తీశారు, దొబ్బిందిగా. ఇంకా ఏంటి హిందీ? ఇనుములో ఓ హృదయం ఒలిచెనే, ముద్దిమ్మంటూ నన్నే వలచెనే. धारावी में मद्रासी, इधर भी मद्रासी, जिधर देखो मद्रासी. నోరు మీరా పరదేశీ. వేరే దిక్కు లేకగా మాతో తిరుగుతున్నావు. మరి ఇంకేంటి మద్రాసి? శ్రీదేవి సౌతే, హేమమాలిని సౌతే, సిల్క్ స్మిత సౌతే, ఏఆర్ రెహమాన్ సౌతే, సచిన్ టెండూల్కర్ సౌతే,
సారీ సారీ బోల్తా బాయ్ కుచ్ కుచ్ హోతా హాయ్. మరియా ఇక్కడి నుంచి చూస్తే మనూరు కూడా ఫారినేగా. రే ముస్తావా మూసి మూసి ఆఖరికి దేనికి పనికి రాకుండా పోయింది. నీకేంటి మావా, ఇక నుంచి అంతా జాలీగా పెళ్లి చేసుకుంటావుగా. 2 ఏళ్లుగా ఒకే ఫోటోని చేతిలో ఉంచుకుని నువ్వు ఫీల్ అవుతున్నావు, ఇటు చూడు. కానీ నేను ఒకే ఫోటోలో 4 ఫిగర్లు ఉంచుకుని ఫీల్ అవుతున్నాను, అయినా ఒక్కటి సెట్ అవ్వలేదు మామా. ఇక్కడ ఉంటే మాత్రం చాలదు, అక్కడి నుంచి కూడా రావాలి. నా పేరు మరియా. మరియా అంటే చావే లేనివాడని అర్థం. పేరుకు తగ్గట్టుగా పొగరుగా తలబిరుస్తూ మా ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడిని. ఉప్పు గాలికి బదులుగా ధూళి గాలి, ఉప్పు చేపకి బదులుగా చెప్పకూడు. పొగరంతా అణిగిపోయింది. అక్కడ నేను రాజుని, సముద్రానికే రాజుని. పైకి వచ్చేసి ఏ మరియా, నేర్చుకున్న విద్య మర్చిపోకుండా శూలంతో సత్తా చూపించేది ఈ ప్రాంతంలో నువ్వు ఒక్కడివేరా. మామ ప్రాణాలకు దిగించి చేపలు పట్టుకొస్తే మనం పీకల దాకా తిని కూర్చున్నాం కదా. పొట్ట కాలుతుంది అన్నం తినరా. ఇదిగో మామ, ఇది పట్టు. వాడిచ్చేది ఒట్టి అన్నమే, ఇందులో ప్రేమ ఆశ అన్నీ కలుసున్నాయి. ఏరా, కూడుకు మొహం వాచిపోయిన వాడు అనుకున్నావా మన మరియానే? ఇట చూడు, ఎప్పుడు చూసినా నీ గురించి ఆ పని పిల్లతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ప్రేమ కలిసింది ఆశ కలిసిందని డైలాగులు కొడుతున్నాడు. రే ఇలా చూడు, నచ్చిందనుకో చేయకుండా వదిలిపెట్టాడు. మరియాకి నచ్చలేదనుకో అస్సలు చెయ్యనే చేయడు. అది నాకు తెలుసయ్యా. ఆ, ఎన్టీఆర్ సావిత్రమ్మ లాగా, ఆ. ఏఎన్ఆర్ మన జమునారాణి టైపుగా. ఆ. వీడికి తగ్గ జోడి తనేనయ్యా. మామ నేను ఒకటి చెప్పనా? ఏ 2 చెప్పు. లేదు మామ, సీరియస్గానే. చెప్పు. అనుకోనిది కావాలంటే జరగకపోవచ్చు, కానీ అనుకునేది తప్పకుండా జరుగుతుంది మామ. ఏరా, నేను పంచి కొడితే నువ్వు పంచి కొడతావా? పొట్ట మీద తన్నాను అనుకో. నువ్వు పొట్ట మీద ఉంటావు, నేను ఇంతవరకు జరగలా, ఇక పైన జరగదు, అంతే. అర్థమైందా? మూసుకొని పని చూడండి. రేపు వీడిని చర్చికి తీసుకొస్తానని తనకు మాట ఇచ్చాను. తీసుకెళ్ళలేదు, తను నన్ను నరికి పారేస్తుంది. కలపడానికి అడ్డంగా ఉన్నావు, నీకు ఇసం కలిపి పెట్టేస్తుంది. ఈ విషయం ఆడికి తెలిసిందనుకో నరికి పారేస్తాడు రా, పోగులు పెట్టేస్తాడు. రే ఏంట్రా అక్కడ గుసగుసలు? ఏం లేదు, ఊరికే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. సంగమం అమృత సంగమం ఆనంద మహరానందమిడు మనసులది ఆలయం. సంగమం అద్భుత సంగమం వెలుగునిచ్చు మనసులోని మమత పేరు మానవత్వమే. మనిషి అంటే దేవుడన్న మతము పేరు దైవతత్వమే. ప్రేమలో తరించు జీవుడే మహానుభావుడు అన్న మాట సత్యమే. ఏంట్రా ఈ సోది? ఏదో పనున్నట్టు రా 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 అని దొబ్బావు. చర్చు దేవుడు అంట. చేసిన పాపానికి అడిగేసుకుందామనే. నేను చేసిన ఒకే పాపం నీతో కలవడమేరా, ఇంకేం కాదు. అవును, ఆ దాసగాడు ఎక్కడ్రా? ఆ దాసగాడు ఎక్కడ్రా? ఆడాడో తాగేసి పేకాడుతుంటాడు మామ. మనమేరా ఎలాగైనా వాడిని మార్చాలి. ఏంటి చిన్న, ఏనాడు చర్చికి రాని వాళ్ళు వచ్చారు? ఆడనే అడగొచ్చుగా. మూస్తావా? ఏ నన్ను చూద్దామనిగా వచ్చావు? అలా అనిపించిందా? ఈడు తీసుకొచ్చాడు. మరైతే ఏ నావంకి చూస్తూ ఉన్నావు? నీ వంక చూసానా? నీ కూడా ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నా. కూడా ఉన్న వాళ్ళ వైపు చూసావనుకో అప్పుడే నరికి పోగులు పెట్టేదాన్ని, తెలుసు కదా? వాణ్ణెందుకు కొడుతున్నావు? ఇటు చూడు. అనుకోనిది కావాలంటే జరగకపోవచ్చు, కానీ అనుకునేది తప్పకుండా జరుగుతుంది. తెలిసిపోయిందేమో. ఏయ్ ఏయ్, ఎందుకు నా లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు? ఇలా చూడమ్మా తల్లి, ఈ లోపల బయట ఆటలు నా దగ్గర వద్దు ఏంటి? పొద్దుపోయేలోపు బుద్ధిగా ఇంటికెళ్ళే పంచుడు. పో.
ఇలా ఎన్నాళ్ళని తప్పించుకుంటావు నువ్వు? ఏ మ్మ్. నన్ను చూడు. మ్మ్. నీ కళ్ళల్లో ఆ. నాకది కనిపించింది. అయ్యో ఏనాటికైనా నువ్వు నాకేరా. వస్తానమ్మా. ఏంటి మావా నిన్ను వల్ల పడేసేలాగుంది? అదెలా మావ ఈలు పడుద్ది? తను అనుకుంటే సలా సరిపోద్దా? నేను ఎవరు తలుచుకున్నా పడేయలేరు మావా. మరియా ఎవరు మింగేసేలా చూస్తున్నాడు. ఏటమ్మా పనే ఎలా ఉన్నా బాగున్నావా? చూసి చాలా రోజులైంది. చర్చికి వెళ్ళి వస్తున్నా. ఈ ఊళ్ళో నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. అదేంటో నీతో మాత్రం. నా పటాన్ని నేను మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నువ్వేం మాట్లాడవే? సరే ఈసారి నేను మాట్లాడినట్టు వచ్చేసారి నువ్వే మాట్లాడాలి. అన్నా నీకెవరితైనా నచ్చితే ఒకటి ఉంచుకుంటావు లేదా కబ్జా చేస్తావు, కానీ పని విషయంలో మాత్రం జంకుతున్నావే. మిగతా వాళ్ళంతా నాకు వెంట్రుకతో సమానంరా, కానీ పని నా ప్రాణం కదా. తను నా భార్య అయ్యాకే ముట్టుకోవాలి, అందుకే ఓపిక పడుతున్నా. ఎలా పడేయాలో నేను చెప్తా. అగ్గిపెట్టె లోపల అగ్గిపుల్లుంటే నిప్పంటుకుంటుందా? నిప్పంటుకోదు. అగ్గిపుల్ల అగ్గిపెట్టెతో రాసుకుంటేనే నిప్పంటుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా? అన్నా జోసఫ్ అన్న మన లెక్కలో ఎంత ఉందన్నా? 100 రూపాయలు. ఈ రోజు క్లియర్ చేసేద్దాంలే. ఎవర్రా జోసఫ్? ఇక్కడ ఎప్పుడు చూడలేదే. ఆడు ఈ ఊరి కొత్త మావా, డబ్బులు తీసుకుని ఇవ్వనంటున్నాడు. అప్పిచ్చేంత డబ్బు నీకెక్కడిది? నమ్మలేకపోతున్నానే. రేయ్, మావా ఇది తీసుకెళ్ళి ఎవడు ముందెళ్ళకుండా. ఏం లేదు మావా. ఎంత దూరం రా? ఇదిగో ఈ పక్కి ఇదే. ఏ ఇదిలో తీసుకెళ్లాలో అర్థం కావటం లేదే. ఈడ ప్రశ్నలతో చంపేస్తున్నాడు. మావా పక్కి ఇది మావా. ఇదే కదరా ఇందాక అన్నావు. ఇప్పుడు అదే కదా మామ అంటున్నాను. ఇంకోసారి అలా చెప్పను మావా. పద. ఏంటి వాటేసుకున్నట్టు కలగంటున్నావా? ఇట్లాంటి బోకర్ పనులు చేసావు నరికి పారేస్తాను, అర్థమైందా? అగ్గి పుల్ల అగ్గి పెట్టని వాగావు. ఓ మట్టి బొమ్మకి సమానం వాడు. నీ బ్యాగ్ ని పంచర్ చేస్తే సరిపోద్ది. చిన్న మావా ఇటు రారా. ఇదిగో వస్తున్నాను మావా. ఉదయం పీకింది ఇంకా నొప్పిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. దా. ఏంటి మావా రమ్మన్నా? రే మావా, అది ఏంటో చెప్పు మావా. ఏం లేదు. మామా పట్టను. అది ఇప్పుడు చెప్పు. అదే అది వచ్చింది. ఏమొచ్చింది? అదే దాని మీద అది వచ్చిందిరా. మావా నాకు తెలుసురా నీకు అది వస్తుందని. రే తల పైకెత్తు. సిక్కేస్తుందిరా మావా. నువ్వు పని చేస్తావా? చెప్పు మావా. నేను దాన్ని చూడాలి. దేని చూడాలి? చెప్పు.
దాన్ని చూడాలి. అంతే కదా, ఇప్పుడే పిలుచుకొస్తాను. మామా ఇప్పుడొద్దు, ఆ, అది పులుసను బాగా చేసుద్ది. దాన్ని ఇక్కడికి రమ్మంటావా? సిగ్గు చూడు. సిస్టర్, వర్కౌట్ అయ్యింది. సిస్టర్, వర్కౌట్ అయ్యింది. ఏ రోజు లేనిది నా కొడుకు కూడు తీసుకురమ్మన్నాడు. ఎక్కడ కనపడ్డేంటి? వస్తాళ్లే, ఇక్కడ పెట్టిపోదాం, వచ్చి మింగుతాడు. ఇక్కడికే అవును, ఇక్కడికి ఈ నగరేసి వచ్చింది దేనికి? నాకెక్కడికి పోతాడు? అది కూడు తెచ్చింది. మామా, మామా, ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా రాలేదేంటి? పర్లేదు రాని, కూర్చో. హే, ఉదయం వాడు ఎలా అన్నాడు? మొదలెట్టేశావా? దీంతో 50వ ఇది. చెప్పు, ఇదే ఆఖరిసారి. మా మామకి అది రాగానే ఆడు సిగ్గుపడ్డాడు పని. ఇంతవరకు నేనే అన్న అలా చూడలేదంటే నమ్ము. నాకే అదో రకంగా అనిపించిందంటే నువ్వే ఆలోచించు. తర్వాత నిన్ను తలుచుకొని మావాడు సిగ్గుతో తలం చేసుకున్నాడు. ఇంకా రాలేదేంటి? వస్తాడులే, ఉండు. ఇంటి నుంచి రావాలిగా మరి. మరే ఆ ముసలు దొక్కుతుందిగా, నిద్రపోదు. ఆ పాట అట్ల కొట్టినవాడని ఎత్తుకుపోతాడని కొరిదయ్యలో కూర్చొని ఉంటుంది. ఆ అట్లేసే గెరటితో దాని గుడ్లు పీకేయాలి. ఆ అట్లు కొట్టుని ఏదో పెద్ద స్టార్ హోటల్ నడుపుతున్నట్టు ఊహించుకుంటుంది అది. ఆ ముసలి దాని అట్లు మింగి ఊరోళ్ళు పడే బాధ అంటే నాకే కదా తెలుసు. నీ సంగతి చెప్తాను. ఓపిక పట్టు, ఇవన్నీ ఇంకా కొద్ది రోజులే. నేను ఆ ఇంటికి రాగానే ముందా అట్లు కొట్టుని మూసి పారేస్తా. ముందా పని చెయ్యి. దీనికోసమైనా నేను నిన్ను ఆయన్ని కలపకుండా వదిలిపెట్టాను. చూస్తూ ఉండు. ఆ తర్వాత సీలి కూడుకి కుక్కలా నా వెనకే తిరగాలి. సెంపు తెగుద్ది. ఏం చూసావే సొప్పునద్దాను. నీ గుణం తెలిసే నా కొడుకు నన్ను కూడు తీసుకురమ్మన్నాడు. ఏయ్, ఆగండి, ఆగరా, ఆగవే, అడ్డమైనోళ్ళు. ఆగండి, ఆగండి. నా కొంపకే వచ్చి నా కొట్టునే మూసి పారేస్తావా? ఒసేయ్, నా కొడుకేపు కన్నెత్తి చూసావా గుడ్లు పీకి పారేస్తాను. పో. ఏం మావా, ఈ నన్ను మోసం చేసి చర్చికి తీసుకెళ్తాడంట. ఇవ్వనప్పును వసూలు చేయడానికి ఊళ్ళో ఉన్న ఈదులన్నీ తిప్పుతాడంట. పనిని రక్త సంబంధం రేంజ్లో ఈయన ఊహించుకుంటాడంట. రేయ్ దున్నపోతా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయవుగా? అల్లుడు, నిన్ను ఒకటి అడగమంటావా? ఏ 5 అడుగు లేదా 6 అడుగు. సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేందే? సరే కోప్పడకే. ఏం అడుగుతావు? అడుగు. ఊహ తెలిసిన నాటి నుంచే ఆ పిల్ల నువ్వే కావాలని బతుకుతోంది. దాన్నెందుకు కాదంటావు? నువ్వు మనిషి ఎదిగావే కానీ బుర్ర ఇంకా ఎదగల. దాసు దాసు, ఏసుపాదంతో మా నాన్నెళ్ళి సముద్రంలో సచిన దగ్గర నుంచి శీలా కుటుంబాన్ని దుమ్మెత్తిపోస్తుంది. ఈ పిల్లని మాత్రం ఎట్ట ఒప్పుకుంటుందిరా? ఒకవేళ కాదని ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చిన తను మాత్రం సంతోషంగా ఉంటుందా? అలా సంతోషంగా ఉండనిద్దామరా. నాకే నాటికైనా ఈ కడలే. తెలుసండి, నాతో జాలీగా తాగుతానంటే తాగండి, లేదా ఇదే మ్యాటర్ మాట్లాడతానంటే ఇల్లు మూసుకొని పడుకోండి. అర్థమైందా? అయ్యో కొడతామని భయంగా ఉందిరా. కొడతావేంటి? మూసుకొని పడుకోరా. ప్రత్యేక వాతావరణ వార్తలు. రాష్ట్రంలో పలు కోస్తా తీర ప్రాంతాల్లో పెను తుఫాను సంభవించడం వల్ల జాలర్లు మరో 48 ఇంత తుఫాన్లో కూడా మీ వాడు సముద్రంలోకి వెళ్ళాడట. అడిగి ఏంటయ్యా ఇంత వర్షంలో? గాలి వర్షం జోరుగా ఉంది.
మరి ఆడి గుంపు కూరలతో కలిసి బోట్ వేసుకొని సముద్రంలోకి వెళ్ళాడు. ఏమంటున్నారు? వస్తే ఏసుపాదంతో చెప్పు. అయ్యా, పరువు పోయింది మామ. ఏసుపాదం పోటు ఎర్ర కొట్టేశాం. ఊరు మొత్తం చూసేది మామ. మామా మామా, పరువు పోయిందిగా. ఇంకెప్పుడు నాతో రాకు, ఒక్కడే వెళ్ళు. పరువు పోయిందంట. మరి ఆ సిగ్గులేనివాడు కదా, నాకు పరువు లేదు కదా. ఏయ్, నీ పట్ట నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు వస్తావా రావో ఎదురు చూస్తూ కూర్చొని నేను సగం చచ్చాను. తుఫాన్ అని తెలిసి సముద్రంలోకి ఎవడైనా చచ్చు. మూసుకొని వెళ్ళిపో. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఏమీ అనుకోవట్లా. ఏంటి లవ్సా? ఎంటీ గ్రౌండ్. వెళ్ళి పని చూసుకో. ఏయ్, నువ్వు బతికే ఉన్నావు కదా, నేను చూసేసానుగా. పోయా పోరా. ఒరే మరియా, అగ్గుందరా? రే, అగ్గుందరా? లేదే. ఏయ్, అగ్గుందట్రా? ఇదిగో అగ్గిపెట్టి. ఈడు మారడు. నువ్వు పోనీరా, కర్మగుద్ది దొరికాడు. ఈ సముద్రం ప్రేమ ఎన్నిసార్లైనా ఎప్పటికైనా కొత్తగానే ఉంటాయిరా. ఏమంటావు? ఏంటి ముసలే మూడ్లో ఉన్నట్టున్నా? ఆ అనుభవంతో చెప్తున్నాను రా. అనుభవమా? అనుభవం ఉంటే మరి ముసలి నువ్వేలా బ్యాచులర్? ఎప్పుడు ప్రేమ అనేది మనసులో అలలా కొట్టుకుంటూ ఉండాలి. అది ఇస్తుంది రా బలం. సాధించాలనుకునే ప్రతి ఓడి మీద ఆడదాని కానీ పడుతూనే ఉండాలిరా. అది సరే, నీ మీద ఎవరికాలు తగిలిందటే? రే మావా, పెద్ద అని చెప్పింది విన్నావా? ఆడదాని వాసన తగులుతూ ఉండాలంట. రే, ఆపరా. ప్రియమైన దంపతులారా, ప్రభు సన్నిధిలో, ప్రభు సమక్షంలో, స్నేహితుల సమక్షంలో, బంధువుల సమక్షంలో మీరిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తలు.
మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాను. ఏంటి పని? నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది, నీకెప్పుడు? నువ్వని ఒక్క మాటను త్వరలో కానిచ్చేద్దాం. ఏం మరియా, ఎవరి బండో తెలీదా? తప్పుకో. నీకు మరీ దురద ఎక్కువైతే వెళ్ళి ముళ్ళ పొదల్ని తడవరా? ఎందుకు లేడీస్ చెప్పుల్ని తడుగుతున్నావు? ఇప్పుడు నేను చెప్పిన దాన్నే కొంచెం గట్టిగా అరిసి చెప్పాననుకో, ఊరు నవ్విపోతుంది. అందుకని ఇక మీదట నువ్వేం చేస్తావంటే, ఇలా చర్చకు వచ్చే అమ్మాయిల విషయాల్లో అసహ్యంగా నడుచుకోకుండా కుదురుగా ఉండు. ఆడు మన పని చెప్పులు తాగితే నీకేంటి మావా? లోన కొండంత ఆశించుకొని దాస్తావే? నువ్వు పనిని లవ్ చేస్తున్నావు మావా. ఆడికి బదులు నీకు పడుద్ది. నిజం చెప్తే ఇదే మిగిలేదు. పని పని ఆగు, చెప్పేది విను. పని పని ఒక్క నిమిషం ఆగు. పని ఏంటి? మరియానేమో. ఎందుకయ్యా? వదిలే. ఆగు, నాకు అసలు ఈ గోలే నేను వద్దు. చెప్పేది ఒకసారి విను. పని ఏంటి చెప్పేది? నా పట్టా నేను కాయర్ పాడానా, చర్చికి వెళ్ళానా, ప్రేయర్ చేశానా అని ఉండిపోతాను, సరేనా? అది కాదు ఏ, అదే ఇక్కడ ఏం లేదని చెప్పేశాడు కదా, మరేంటి? కాదు పని, నీ మీద మరియాకి ఎంత ప్రేమ ఉందో నాకే తెలుసు. అవును, ప్రేమ ఉన్న వాళ్ళు ఆడదాని మీద చేసుకుంటారా? చెప్పేదిను, ఆడ అలాగే పెరిగాడు. ఏయ్, నీ మీద ప్రేమ ఉండబట్టే ఆ కర్రోడిని చెప్పులు తాకినందుకు ఆడు తెలి గొడవ పడ్డాడు, నీకు తెలుసా? ఏమన్నా? వెళ్ళి ఆడిని అడుగు. చూసేసానుగా, నువ్వు బతికే ఉన్నావు కదా. లోన కొండంత ఆశించుకొని దాస్తావే? నువ్వు పనిని లవ్ చేస్తున్నాము.
సాధించాలనుకునే ప్రతి ఓడి మీద ఆ ఆడదానికి గాని పడుతూనే ఉండాలిరా. ఏనాటికైనా నువ్వు నాకేరా. ఒరేయ్ యేసుపాదం, రారా బయటికి. నా కొడుకు ఎన్టీఆరేరా, కానీ నీ కూతురు మాత్రం సావిత్రి కాదు. సిగ్గు లజ్జ రోసం ఉంటే రా బయటికి. ఓ యేసుపాదం, ఏ నంగనాచి, ఊళ్ళో ఇంకెవడు దొరకలేదా ఏంటి? నా కొడుకే దొరికాడా నీకు? రావే బయటికి. ఏంటి సీలి తెగ రెచ్చిపోతున్నావు? ఇంకోసారి నా కొడుకుతో మాట్లాడినట్టు తిరిగినట్టు తెలిసిందో నీ కొప్పట్టుకుని ఈసిరి పారేస్తానే ఏమనుకున్నావో. ఏంటే మింగిసిలా చూస్తున్నావు? ఏంటి అందరూ దిక్కులు చూస్తున్నారు? అత్త కోడలన్నాక గొడవ రాకుండా పోతుందా ఏంటి కదా? ఒసే, నాలుగుని బయటికి లాగి కోసి పారేస్తాను. ఎవతే నీకత్త? ఇంకా తెలియనట్టుగా మాట్లాడతావేంటి నువ్వే? ఓ, అంతకు బరి తెగించావా? నువ్వు గనక నా కొంపలో కోడలుగా కాలెట్టావో ఆ కాళ్ళని అలాగే నరికి పారేస్తాను. పోవమ్మా, అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం, సరేనా? దాకా వచ్చావా? ఎట్టా జరుగుద్దో నేను చూస్తాను. పో. దీనికంతా కారణం ఎవరో తెలుసు మరియానేగా అని రాని. ఏటే ఇక్కడ ఏమన్నా రికార్డ్ డాన్స్ చూపిస్తున్నావా? నించుని చూస్తున్నారో? పొండే పొండే వచ్చేసారు. ఒప్పుకుంటే పొండే. ఈ రోజు ఆడు నా చేతిలో సచ్చాడు రాని. స్టార్ హోదాలో ఉన్న పేరు మోసిన నటుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్తో ప్రేమాయణం. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తాను? అయ్యో, సర్దడానికి ఆడద లేకపోతే కొంప ఎలా ఉందో చూసావా? ఉతికేదే లేదా? ఏ లూసు, సీలు చూసిందంటే మండిపడుద్ది, ఎళ్ళవే. పేరేమో మరియా, సీలించు సీలా భయపడుతున్నావు? ఊరిని ఏకం చేస్తుంది. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అదంతా ఎప్పుడో చేసేసింది. అనౌన్స్మెంటు అయ్యింది. నీకేం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? అదే నువ్వు అడిగేదాన్ని బట్టి. తెక్కగా ఏమైనా అడిగావంటే? ఏంటి పెట్టని అడుగుతానా ఏంటి? నువ్వు అడిగినా అడుగుతావే. వెళ్ళిపో. వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? టేస్పాదం చూస్తున్నా, మేమే నీ ఇల్లెత్తుకుంటూ వచ్చావుంటే నువ్వు పుణ్యం చేసుకుని ఉండాలి. నిన్నటి వరకు అసలు పెళ్ళే వద్దని చెప్పిన మా అన్న ఈరోజు చేసుకుంటే పన్నే చేసుకుంటానని ఒంటికాల మీద నించున్నాడు.
ఎంతసేపు ఆలోచిస్తావు జేస్పాదం? నువ్వు నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని చాలా కాలమైంది. నేను దాన్ని లెక్క చేయలేదు. దాన్ని కట్నంగా ఉంచుకుని నీ కూతురు నాకివ్వు. డబ్బుకు బదులు పిల్ల. చెల్లాయి అంది కదా అని సంప్రదాయంగా వచ్చి అడిగాను, లేదా లేపుకుపోయి ఉంటాను. ఏ రాగం వచ్చింది? సరే, ఏదో చిన్న పోయాడని ఎప్పుడు చూసినా నన్నే కొట్టు. నిన్నేగా కొట్టగలను, ఇంకెవరిని కొట్టను. సరే, కోపడుకో. రేయ్ రేయ్, నిన్ను ఆ రోజే చంపి సముద్రంలో ఇసురుండాలి. వదిలేసానని ఇక్కడికి వచ్చి హీరోలో పోజులు కొడుతున్నావా? రే కర్రోడా, నాకంటూ ఎవరూ లేరు. ఉన్నవాళ్ళలో ఒకడు పోయాడు. దీన్ని కోల్పోలేను. వీడితో ఇంకా మాటలేంటి మరియా? లాగి ఒక్కటి పీకుతావనుకుంటే. నువ్వు ఊరుకోరా బాబు. వద్దు బాబు, ఆడపిల్ల జీవితం పాడైపోతుంది. రేయ్, నా డబ్బులు ఇవ్వు, లేదా నీ కూతుర్నివ్వరా. మరియా, పోరా. ఇది నా ఇంటి సమస్య, నువ్వు జోక్యం చేసుకోవద్దు. పో. పదరా. యేస్పాదం, నా డబ్బు అసలు వడ్డీతో పాటు రేపు సాయంత్రంలోగా నా ఇంటికొచ్చి చేరాలి, లేదా నువ్వు ప్రాణాలతో ఉండవు.
యేసుపాదాన్ని. మరియా, డబ్బులు ఇవ్వమని గడువు పెట్టాడు. యేసుపాదం ఏం చేస్తాడో. ఏం బాబు రా. 2 ఏళ్ళు కాంటాడు బాబు. మొదటి ఏడాది పనిచేస్తే వచ్చే జీతం ఇదిగో ఈ అడ్వాన్స్గా సరిపోతుంది. 2వ సంవత్సరం పనిచేసే జీతమే పూర్తిగా నీ చేతికి వస్తుంది. మధ్యలో ఉద్యోగం నచ్చక తిరిగి వచ్చేయాలనుకున్నా నువ్వు రాలేవు. వెళ్ళేది చూడడానికి, తెలుసుగా. ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టు. ఇంతకాలం సీలి మొత్తుకుంది, ఈ పుండికి బుద్ధొచ్చింది. తిని ఆ కర్రోడికి ఇచ్చేయండి. వాడి కోసం అనుకోకండి, పని కోసం. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఈ ఊరు వదిలేసి ఎలా మరియా? రెండేళ్లే కదా, పర్లేదు, వస్తా. మరియా, నీ మానాన్న నువ్వు సంతోషంగా నీ సముద్రం, నీ స్నేహితులంటూ ఉన్నావు. నా వల్లే కదా. నీ వల్ల కాదే, నీ కోసం. ఏడోకే. ఏడోకు. ఇలాగే ఏడుస్తూ నన్ను పంపిస్తావా? ఆ? రెండేళ్లే కదా, ఇలా వెళ్ళిపోతాయి. కళ్ళు మూసి తెరిచేలోకి వచ్చేస్తాను.
ఆ రోజు తన మొహాన్ని తిరిగి చూసే ధైర్యం నాకు లేదు. 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఊరికెళ్ళి నా పనిని ఫోటోలో కాకుండా నేరుగా చూస్తాను. ఏంటి మావా, బాధగా ఉందా? లవరు ఊర్లో వెయిటింగ్. దోస్తు బడా దోస్తు వదిలేసి వచ్చాడు. రే ఆప్తావా? తుమ్కో లవరు I married wife. వైఫా? నీ అబ్బా వదిలితే చాలని వచ్చేస్తుంటావు. రే పెళ్ళి అయిపోయిందంట వీడికి. అయ్యయ్యా, మనలాగా వీడు సంతోషమైన బ్యాచులర్ కాదు. వెంకన్న డాలర్. Beautiful. Café. The girls. Evil. రేయ్, ఎక్కడున్నావురా?
ఏంటి? ఏం లేదు, ఆ, వాడు సైజులు మారిపోయినాయి అన్నాడు. ఆ. సరిపోతుంది కదా? వదిలేయ్యా, నీ చేత్తో వండి పెడితే తయారవుతాడు. ఏయ్, లోపలికి రా. అక్కా, ఇక్కడ ఆ? ఆఫ్రికా నుంచి 2 సార్లు ఫోన్ వచ్చిందట. ఏంటో తెలీదు. త్వరగా రా. ఇప్పుడు మరియా, నేను మరియాతో పనిచేసే విలియంని మాట్లాడుతున్నానమ్మా. తనెక్కడా? మీకు ఓ విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి. ఇక్కడ మా కంపెనీలో పనిచేసే కొంతమందిని ఈ దేశ తీవ్రవాదులు ఆ. కిడ్నాప్ చేశారు. ఏమైందో అయ్యో. ఇప్పటి వరకు ఏ సమాచారము లేదు. వాళ్ళలో మరియా కూడా ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందమ్మా. ఏమంటున్నారు మీరు? మీరేం దిగులు పడకండమ్మా. వాళ్ళని కాపాడడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కంపెనీ చేస్తోంది. వాళ్ళకేం కాదమ్మా. మీరు అయ్యో, ఏవండి, మిమ్మల్ని నమ్మేగా పంపించాం. ఏమా, ఒక మనిషికి ఉద్యోగం కావాలంటే ఇప్పించగలం. జీవితాంతం వాళ్ళ కాపలా ఉండగలవా చెప్పు? ఇదిగో, మీరు కాపలా కాసే సంగతి అలా ఉంచండి. మీరేగా పంపించారు, చెప్పండి. ఇలా చూడమ్మా, ఆడి తల్లి అడిగిందని పంపాను. కావాలంటే ఆడి తల్లిని అడుగు, లేదా కంపెనీని అడుగు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. Brother, please. I go to the company. I talk to them. I get money. I call them. Please, brother. I get money. Eating. Brother. నీ అబ్బా!
పిచ్చరా కొడుకలరా! ఏం కావాలరా? ఏం కావాలి? నోట్లా లేవురా. నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. చూస్తే తెలియట్లా. మనీ, నో మనీ. ఉన్నది ప్యాను ఒక్కటేరా, దాన్ని కూడా తీసుకొచ్చి చావండి. ఏంది? You are. Thanks. రే కాల్చరా. సరా You dance. సంపర్రా ఇళ్ళు. డబ్బులు కావాలి కదా. Dance. You dance. నరికిన కాళ్ళని ఆడమంటే, నా గొంతునే నలిపేసి పాడమంటే, రెక్కలే విరిచేసి ఎగరమంటే, నా మనసులోన వేదనే బగ్గుమంది. Talk to your company. We need money. When your company not pay us money, you today die. Go to company. హలో హలో మరియా, హలో సార్, ఏఓసి వర్కర్ మరియా అని మాట్లాడుతున్నాను సార్. మరియా, అవును మరియా. మరియా నువ్వెక్కడున్నావు? సార్, వాంట్ మనీ సార్. వీళ్ళంతా షూటింగ్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆ పని నేనే మాట్లాడుతున్నా. బతికే ఉన్నా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఏంటి ఏమన్నావు నువ్వు? ఎస్ సార్, హెల్ప్ సార్, మనీ సార్. మరియా ఏమంటున్నావో నాకేం అర్థం కావట్లేదురా. పని నేనే చెప్పు మరియా. ఇంక నేను చూస్తానో లేదో తెలీదు. అంత మాట అనుకురా మరియా. నీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదురా. నువ్వెక్కడున్నావు? ముందు చెప్పు, నువ్వెక్కడున్నావు? లేదు సార్, తెలీదు సార్. హెల్ప్ సార్. మరియా, అంతా అయిపోయింది పని. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నువ్వు నా కోసం ఎదురు చూడకు. మరియా, నేను చెప్పేది విను.
నీకు అసలు ఏమీ కాదు, నీకేం కాదురా. అవును సార్. సార్ స్పీకింగ్. నువ్వు నా మొగుడువురా, మనల్ని ఎవరు వేరు చేయలేరురా. పని మరియా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటానురా. పని మరియా, నీకు వినిపిస్తుందా మరియా? అయ్యో, రే తమ్ముడు, నన్ను ఇప్పుడే చంపే, లేదా తర్వాత చాలా బాధపడతావు. ఆ? పనికి చెప్పేశాను, అయిపోయింది. అయిపోయింది. మరియా, రే ఏమైందిరా? నిన్నేం చేశారా? నువ్వు లేకుండా భయం వేసిందిరా. ఎలా మావా? వెళ్ళిపోదామరా? అవును మరియా, వెళ్ళిపోదాం. అంతా అయిపోయింది పని. నువ్వు నా కోసం ఎదురు చూడకు. మరియా, ఏడవకు. పడే మరియా, మరియా, ఏడవకు. మరియా, ఏడవకు. మరియా, ఏడవకు. ఏడవకు. మరియా, మరియా, ఏడవకు. రా. ఈ తల్లి మనసాన్ని తీసుకొత్తదో లేదో, నువ్వు సూత్తా ఉండు, నీ ప్రేమాన్ని తీసుకొత్తదే.
మరియా, రా. నువ్వు వస్తున్నావు, నువ్వు వస్తున్నావు. స్వామి యేసుపాదం, యేసుపాదం. మరియా వస్తున్నాడు, వస్తున్నాడు. యేసుపాదం, యేసుపాదం. వాడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు. మరియా వస్తున్నాడు, మరియా వస్తున్నాడు. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను రా. నేను ఎంక్వైరీ చేశాను, ఆడు రానే రాడు. వాడు వస్తాడు. వాడెప్పటికీ రాడు, నేనే వస్తాను. ఇక్కడేగా నువ్వు నన్ను అవమానించావు. నేను నిప్పులాంటోడ్నే. ఇప్పుడేం చేస్తా? నవ్వుతున్నావా? నవ్వు. నీ పొగరు ఇంకా అడగలేదా? ఆ రోజే నీ సంగతి చూసుండాలే. నువ్వు నన్ను ఏం పీకలేవరా కుక్క? నన్ను కుక్క అంటావా? ఏమి పీకలేనా? నేనా? నేను ఏమి పీకలేనా? మరియాకి దక్కను నేను, ఎవరికి దక్కను రా. నేను చంపేస్తాను. నన్ను చంపుతావా? సరే, ఇదిగో చంపు. చంపవే మరియా. యేసుపాదం, యేసుపాదం. మరియా వస్తున్నాడు, యేసుపాదం. మరియా వస్తున్నాడు, వస్తున్నాడు.
Ask for money. They killed me. Shut up! Oh, I'll kill you! I'll kill you!
తల్లి తల్లి You will suffer and die. You are lucky. Everyone to suffer. Welcome to the money. You are playing with fire. You think you can run away from me? I will kill you! I'll kill you if I catch you! కడలిరా కడలి. you
నువ్వే నాతో ఉంటే నింగే వెలిగేను ఆ నింగే వెలిగేను నువ్వు లేని నాడు మనసే నలిగేను నా మనసే నలిగేను కన్నే పాపను వెదికెను కన్నీరు కడలై పొంగెను దేహం ప్రాణాన్ని పిలిచెను క్షణమే యుగమై నిలిచెను ఎవయవు రాజా నేనే చేయను రాజా ఎవయవు రాజా నేనే చేయను రాజా నా బతుకే నీ కోసము 21 రోజులు సూడాన్ పోరాట వీరుల బందీగా ఉన్నాను. 9 రోజులు తిండి లేకుండా 300 కిలోమీటర్లకు పైగా పరిగెట్టాను. నా స్నేహితుడు చిన్నాని సముద్రంలో పోగొట్టుకున్నాను. స్వామిని ఎడారిలో. అన్నిటినీ దాటుకుని ప్రాణాలతో వచ్చాను నా పని కోసం.